శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 200వ భాగము. సుగ్రీవుడు దక్షిణ దిశ భౌగోళిక అంశాలు తెలియజేస్తున్నాడు. దక్షిణ దిశాన సముద్రము దాటాక పుష్పితక పర్వతము సువర్ణ రజిత శిఖరాలతో సూర్యేందుకు నెలవై ఉంటుంది. అయితే దానిని క్రూర నాస్తిక కృతఘ్నులు చూడరు. ఆ పర్వతము తర్వాత వైద్యుతము అనే పర్వతము మెరుపు వంటి రంగుతో ప్రకాశిస్తూ మధువుకు మధుర ఫలాలకు నిలయమై ఉంటుంది. ఆ పర్వతము దాటిన తరువాత కుంచర పర్వతము అగస్త్య భవనముతో అలరారుతూ ఉంటుంది. దాని తరువాత భోగవతీ నగరము ఉంటుంది. అది వాసుకి సమేత అసంఖ్యాక సర్పరాజులకు నిలయము. మహావిషసర్ప సంరక్షితమై ఉంటుంది. దాని తరువాత వృషభాచలము ఉంటుంది. దానిపై ఎర్రచందనము విశేషంగా భయంకర రోహితాకార గంధర్వ సురక్షితమై ఉంటుంది. పంచగంధర్వులు పాలకులుగా ఉంటారు. వారే శైలూష, గ్రామణి, శిశువు, శుభ్రుడు, బభ్రుడు అనేవారు. తమ పుణ్యకర్మలచే సూర్యచంద్రాగ్ని శరీరకులై దేవతలు అక్కడ స్వర్గవాసము చేస్తుంటారు. వృషభగిరియే పృథివీ యొక్క దక్షిణాంతిమ భాగము. ఇంతవరకే మీరు వెళ్ళగలుగుతారు. దాని తరువాత గాఢాంధకార పరివృతమైన పితృలోక యమలోక ప్రాంతము ఉంటుంది. ఈ దక్షిణ దిశను 4 రోజులలోపు పర్యటించి సీతను గాఢంగా అన్వేషించి రావాలి. సీత జాడను తెలిపిన వారు నాకు ప్రాణప్రియులై నాతో సమానంగా భోగభాగ్యములు అనుభవిస్తారు. వారు ఎన్ని తప్పులు చేసినా నాకు ఆమోదయోగ్యులే. మీరందరూ ఉన్నత కుల సంజాతులు, బలపరాక్రమ సంపన్నులు అని సుగ్రీవుడు వారికి దక్షిణ దిశా నిర్దేశం చేశాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.